హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి హెచ్ఐవి వైరస్ అనేది అటాక్ చేస్తూ ఉంటుంది. ఈ హెచ్ఐవి గురించి అనుమానం ఉన్నా తప్పకుండా డాక్టర్ని లేదా సరైన హెల్త్ సెంటర్కి వెళ్ళి టెస్టులు చేయించుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. హెచ్ఐవి సోకిన తర్వాత సిమ్టమ్స్ ఎంత కాలానికి కనిపిస్తాయి అంటే 2 నుంచి 6 వారాల తర్వాత, అంటే అక్యూట్ స్టేజ్. కొంతమందిలో చిన్న జ్వరంలా, అలసట, గొంతు నొప్పి, చెమటలు వంటి సాధారణ ఫ్లూ వంటి లక్షణాలు రావచ్చు. కానీ చాలామందికి ఏ లక్షణాలు కూడా కనిపించకపోవచ్చు. అలాగే సిమ్టమ్స్ రాకపోవడం కూడా సాధారణమే. హెచ్ఐవి ఉన్న చాలా సంవత్సరాల వరకు కనిపించే సిమ్టమ్స్ లేకపోవచ్చు. అందుకే లక్షణాలు చూసి, అంటే సిమ్టమ్స్ చూసి హెచ్ఐవి ఉందో లేదో చెప్పలేం. టెస్టులు చేయించుకోవడమే 100% క్లియర్ అవుతుంది. అలాగే హెచ్ఐవి ఉన్నవారు లేదా అనుమానం ఉన్నదని తెలుసుకున్నవారు తినాల్సిన గుడ్ ఫుడ్స్ ఏంటంటే, బాడీ ఇమ్యూనిటీ కోసం ఫ్రూట్స్లో దానిమ్మ, యాపిల్స్, మ్యాంగోస్, అలాగే బనానాస్, ఆరెంజెస్, అలాగే వెజిటేబుల్స్లో పాలకూర, బీట్రూట్స్, క్యారెట్స్, బ్రోకలీ. ఇంకా ప్రోటీన్ ఫుడ్స్లో అయితే ఎగ్స్, పప్పులు, శనగలు, చిక్ పీసెస్, అలాగే హోల్ గ్రెయిన్స్లో బ్రౌన్ రైస్, ఓట్స్. ఇంకా నట్స్ అండ్ సీడ్స్లో అయితే బాదము, ఆక్రోటు, పంప్కిన్ సీడ్స్, అలాగే పెరుగు. ఈ కర్డ్ కూడా గట్ హెల్త్కి చాలా మంచిది. కర్డ్ అనేది మస్ట్ బీగా యూజ్ చేయండి. అలాగే హాట్ వాటర్, ఇది డైలీ 2 నుంచి 3 లీటర్లు లేదా 3 లీటర్లు ఎవో కూడా తాగడం అనేది చాలా మంచిది. అలాగే హెచ్ఐవి ఉన్నవారు తీసుకోకూడని ఫుడ్స్ ఏంటంటే, అంటే అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటంటే, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్, డీప్గా ఫ్రై చేసిన ఐటమ్స్, అలాగే మోర్ షుగర్స్, ఇంకా జంక్ ఫుడ్స్ అంటే బర్గర్స్, పిజ్జాస్ వంటివి. అలాగే పచ్చి గుడ్లు, పచ్చి మాంసం, అలాగే బయట ఎక్కువగా నాన్ వెజ్ తినడము, అలాగే మిగిలిపోయిన ఫుడ్ను కూడా తినకూడదు, అది కూడా స్కిప్ చేయాలి. అలాగే సింపుల్గా హెల్త్ టిప్స్ ఏంటంటే, సమయానికి నిద్రపోవాలి, రోజు చిన్నగా వాకింగ్ చేయాలి, లైట్ ఎక్సర్సైజ్ చేయాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి, ఇమ్యూనిటీ కోసం మంచి ఫుడ్ తీసుకోవాలి. అలాగే డాక్టర్ ఇచ్చిన ఏఆర్టీ మెడిసిన్స్ అనేది స్కిప్ చేయకుండా డైలీ తీసుకోవాలి. అలాగే ఎప్పుడు కూడా మెడిసిన్స్ అనేది స్కిప్ చేయకూడదు, మిస్ చేయకూడదు. అలాగే ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఈ టైంలో, అంటే హెచ్ఐవి సోకిన టైంలో ఇమ్యూనిటీ అనేది కంప్లీట్గా తగ్గుతుంది కాబట్టి ఈ స్మోకింగ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అలాగే ప్రైవేట్గా మెడిసిన్స్ వేసుకోవడం అనేది చాలా డేంజరస్ కాబట్టి అస్సలు యూస్ చేయవద్దు.